సంవత్సరం మనము ఈ దేవాలయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం తరఫున చేసిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, వచ్చిన సమస్యలు ఎలా ఎదుర్కొన్నాం, అదేవిధంగా దేవస్థానాన్ని ఎంతమంది సందర్శించాలంటే మనం మాట్లాడడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం దాదాపుగా 1,17,83,618 మంది భక్తులు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. హైయెస్ట్గా మే నెలలో 16 లక్షల మంది దర్శించుకున్నారు. లోయెస్ట్గా ఫిబ్రవరిలో 5,42,000 మంది దర్శించుకున్నారు. అంటే పోయిన సంవత్సరం ఎలక్షన్స్లో ఎలక్షన్ ఉండేది. సో యావరేజ్లో మనకి 10 లక్షల మంది నెలకి దర్శించుకునే విధంగా మన ఈ పుణ్యక్షేత్రం ఆ స్థాయికి వచ్చింది. అంటే 1,17,00,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయగలిగారు. ఈ సంవత్సరం మనము గుడి కట్టి 2 ఏళ్ళు అయింది. బేసిక్ ఫెసిలిటీస్ అంటే భక్తుడు దేవస్థానాన్ని సందర్శించినప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరాలు ఏంటి, అతనికి ఏం అందించాలని నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దాన్ని బేస్ చేసుకుని మనము ఈ సంవత్సరం 48 టాయిలెట్లని అందుబాటులో పడవచ్చు. మినిమం ఫెసిలిటీ అది. ఎందుకంటే మనకి ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి భక్తులు వస్తారు, వెహికల్స్లో వస్తారు. ఖచ్చితంగా ఈ అవసరం గుర్తించాం. 48 కట్టాం. 48 వాటిని ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం. ఒక 10 మనము దేవస్థానం సొంతంగా ఫ్రీగా ఆపరేషన్ మహిళల కోసం, మిగతా అన్ని కూడా బీఓటీ అంటే బిల్ట్ ఆపరేటింగ్ ట్రాన్స్ఫర్ సిస్టంలో తెలుగు వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు కూడా చాలా రోజు మేము దాన్ని పరిశీలిస్తున్నాం, శుభ్రంగా ఉంచుతున్నాం. ఇంకా అవసరమైనా కానీ కట్టడానికి దేవస్థానం ఈ సంవత్సరం కూడా చర్యలు తీసుకుంటుంది. రెండవది, భక్తులు సేద తీరడం కోసం అంటే వేసవిలో కానివ్వండి, ఈ ఎండాకాలం ఎక్కువ ఉన్న రోజుల్లో భక్తులు కాసేపు కూర్చోడానికి నీడ లేకుండా ఉండే సేద తీరడం కోసం దాదాపుగా 21,000 SFT జర్మన్ హ్యాంగర్స్ వేసి సమ్మర్లో ఎటువంటి సమస్య రాకుండా తీసుకున్నాం. ఆ తర్వాత కూడా మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కొన్ని వేసి కొంతవరకు వేసాం. మళ్ళీ డిసెంబర్లో మొత్తం వేసేసి సగం తీసేసాం. ఈ జనవరి, ఫిబ్రవరి వేయం. మళ్ళీ మార్చి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మోత్సవాల తర్వాత మళ్ళీ వీటిని ఈసారి అంటే ప్రతి సంవత్సరం 9 నెలలు ఖచ్చితంగా హ్యాంగర్స్ వేసి జర్మన్ హ్యాంగర్స్ వేసేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీడనిచ్చే కార్యక్రమం చేపట్టాం. మూడో పాయింట్ ఏంటంటే, త్వరితగతిన స్వామివారి దర్శనం చేసుకునే భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ సౌకర్యం కల్పించడం కోసం ఇంతకుముందు 150 రూపాయల దర్శనాన్ని ధర్మదర్శనం సమానంగా పైనుంచి వచ్చేవాడు. అట్లా వస్తే దాన్ని ఎంకరేజ్ చేయలేమని చెప్పేసి దాన్ని మహాద్వారం దగ్గర ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేము చూస్తే ఇండియన్ యావరేజ్లో నేను గమనిస్తున్న సెలవు రోజుల్లో 9 నుంచి 10,000 మంది భక్తులు 150 రూపాయల టికెట్ల ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. మామూలు రోజుల్లో మినిమం 4,000 మంది అయితే ఖచ్చితంగా టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇది కూడా ఏర్పాటు చేసాం. దీని మీద కూడా ఫోకస్ ఎక్కువ పెట్టాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఏర్పాటు చేసుకోగలిగాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ముందు ఈ ఆలయం ఏర్పాటైన తర్వాత ముందు పూజలు చేసేది ఈ పట్టణం ఉండే, ఈ గ్రామం ఉండే. వాళ్ళకి సౌకర్యం కల్పించకుండా మనం పైనుంచి వచ్చే వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము. ఆ దృష్టిలో పెట్టుకొని శనివారం నాడు మరియు మంగళవారం నాడు వాళ్ళకి ప్రత్యేక ప్రవేశం ఏర్పాటు చేశాం. అది చాలా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ ఈ కళా ఉత్సవాలు చేయడానికి ఇంతకుముందు తాటాకుల పందులు చేసేవాళ్ళు. దానికి సంబంధం లేకుండా ఈసారి పర్మనెంట్గా మనకున్న స్థాయిలో ఒక డయాస్ ఏర్పాటు చేసి దాని మీద వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు యాక్చువల్గా ఈ దేవస్థానం నేను చూశాను. 1952లో 30 మందితోటి అన్నప్రసాదం స్టార్ట్ అయింది. 2023 మార్చి 12 వరకు కూడా 24 మార్చి 12 వరకు కూడా 500 మందికి భోజనం పెట్టేవాడు. నేడు దాన్ని మనం 1,200 మందికి చేసుకున్నాం. 1,200 మందికి భోజనం పెడుతున్నాం, అన్నప్రసాదం అందించడం. దాన్ని ఇంకా పెంచడానికి చర్యలు తీసుకున్నాం. ఇంకా అతి ముఖ్యమైనది, ప్రభుత్వము అందరినీ అంటే రాష్ట్ర ప్రభుత్వం అందరి పట్ల మాకు అవగాహన ఉంది. అందరూ దేవాలయం మీద వచ్చే వనరులతోటి జీవించాలనే ఉద్దేశంతో ఆటోలు పునరుద్ధరించారు. ఇది కూడా జరిగింది. ఆటోలు పునరుద్ధరించడం వల్ల దాదాపు 300 నుంచి 400 కుటుంబాలు పట్టణం వాళ్ళు జీవిస్తున్నారు. సో
ఇవి అఖండ దీపం ఏర్పాటు చేశాం. తిరుమల మాదిరిగా కొబ్బరికాయలు లోన కొడుతుంటే భక్తులందరూ డబ్బులు వసూలు చేస్తున్నారు, లేకపోతే లోన ఇబ్బంది అవుతుంది, స్మెల్ వస్తుందంటే దాన్ని ఇంకా పార్ట్లీ తీయాలి. పార్ట్లీ తీసాం. పార్ట్లీ ఈ 1 తారీఖు నుంచి అది కూడా దాదాపు ముగింపు పలికేసి అందరూ బయట కొబ్బరికాయలు కొట్టే విధంగా ఏర్పాటు చేసాం. అఖండ దీపంలో ఆయిల్ పోసి నూనె పోసి దానికి దండం పెట్టుకునే విధంగా ఏర్పాటు చేశాం. ఇంతకుముందు లక్ష్మీ పుష్కరిణి మాత్రమే కింద ఉండేది. కొంతమంది భక్తులు కొండ మీద మేము పుష్కరిణి లేకుండా దేవాలయం ఉంటుందా అని ప్రశ్నించినప్పుడు మా ధర్మకర్త గారు మేమంతా మా పెద్దయ్య గారితో మాట్లాడుకుంటే విష్ణు పుష్కరిణి కేవలం 3 రోజులు మాత్రమే ఉపయోగిస్తారు. అంత పెద్ద పుష్కరిణి కానీ స్వామివారి జయంతి ఉత్సవాల్లో, బ్రహ్మోత్సవాలు, చక్ర స్నానానికి ఒకసారి వెన్నెల కార్తీక పౌర్ణమి రోజు ఎంతో ఒకరోజు చేస్తారు. కార్తీక మాసం పాత సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలతోటి భక్తులకి కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ మీద శ్రద్ధ పెట్టాం. చాలా వరకు దాటిని పూర్తి చేశాం. గౌరవ విప్ గారి సహకారంతో ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఆరంభం కాబోతుంది. 1 తారీఖు నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాము. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రసాదాల కానించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మా స్టాఫ్ కూడా ఎవరికి కూడా లీవ్లు ఇవ్వకుండా ఆ రోజు దర్శనాన్ని కూడా చాలా తొందరగా స్టార్ట్ చేసి భక్తుల సౌకర్యం కోసం ప్రసాదాలు కానివ్వండి, ప్రత్యేక దర్శన భక్తులు కానివ్వండి, విఐపి బ్రేక్ భక్తుల దర్శనం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాము. మేము దానికి సంబంధించి దేవాలయ అలంకరణ కానివ్వండి, ఆ రోజు చేయాల్సిన పూజలు కూడా ఘనంగా జరిపించడానికి చేస్తున్నాం. అదేవిధంగా 10వ తారీఖు నాడు జరిగే ముక్కోటి ఏకాదశి సంబంధించి ఏర్పాట్లు స్టార్ట్ చేశాము. ఆ రోజు 5:15 స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. దానికి సంబంధించి వచ్చే ప్రముఖులందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేసాం. ఆ రోజు మార్నింగ్, ఈవినింగ్ ఆ రోజు కేవలం 150 రూపాయల టికెట్ ద్వారానే భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ రోజు కూడా ఘనంగా ఏర్పాట్లు చేసి భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా అన్నదానం సంబంధించి ఇప్పుడు మనం 1200 మందికి అన్నప్రసాదం అందజేస్తున్నాం. ప్రతిరోజు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుని భక్తులు భరిస్తే వాళ్ళ పుట్టినరోజు సందర్భం కానివ్వండి, వివాహ వార్షికోత్సవాల సందర్భం కానివ్వండి, ఇంట్లో ఏదైనా ముఖ్యమైన తిథులు ఉన్నప్పుడు వారి గోత్రనామంతో పూజలు జరిపించి దర్శన భాగం కల్పించి భక్తులందరికీ కూడా ఆ రోజు ఫలానా వ్యక్తి జన్మదినం సందర్భంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులతో అన్నప్రసాదం అందజేయబడుతుందని చేస్తున్నాం. ఇది 1 తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. కాబట్టి భక్తులు కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తవుతున్నాయి. 20వ తారీఖు కల్లా ఆసక్తి ఉన్న భక్తులు విరాళాలు అందించండి. ఎందుకంటే తెలంగాణలో విమాన గోపురం బంగారు తాపడం చేస్తున్న ఏకైక దేవాలయం మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం. విమాన గోపురం కూడా దాదాపుగా 48.5 అడుగుల ఎత్తుతో చాలా పెద్దగా, తెలంగాణలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే పెద్ద విమాన గోపురం. ఇది పంచతల గోపురం కాబట్టి భక్తులు దీనికి కూడా విరాళాలు అందించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.